Namaste students, welcome back to our channel, our master English course. In the last video, I explained present habits in the simple present tense. In present habits, keywords are very important to identify simple present tense. For example, often, always, daily, frequently, naturally, generally, usually, like this. If you identify all these keywords in any sentence, certainly you think that is in simple present tense. ఓకే, ఇప్పుడు చెప్పిన కీవర్డ్స్ అన్ని ఏదైనా ఒక సెంటెన్స్లో కానీ మీరు కానీ గమనించినట్లయితే అది సింపుల్ ప్రెజెంట్లో ఉంది అని మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇన్ దిస్ వీడియో లెట్ us డిస్కస్ ద రిమైనింగ్ పాయింట్స్ విచ్ విల్ బి యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దే ఆర్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సెకండ్ పాయింట్ ఈస్ జెండర్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఆల్రెడీ I told you in the last video the verb form of simple present tense. What is the verb form of simple present tense? Subject plus V1 plus object. ఓకే, మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క వెర్బ్ ఫామ్ ఎలా ఉండాలి? ఒక సబ్జెక్ట్ ఉండాలి, మెయిన్ వెర్బ్ V1 ఫామ్లో ఉండాలి, ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, ఆల్రెడీ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫస్ట్ పాయింట్ ఈస్ కంప్లీటెడ్, దట్ ఈస్ present habits in the last video. In this video, let us discuss the remaining points which will be used in simple present tense. In that process, second one is general truths and facts. That means universal truths and general truths we must express in simple present tense. విశ్వ సత్యాలన్నీ కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ డాష్ రైజ్ ఇన్ ద ఈస్ట్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనివర్సల్ ట్రూత్. దట్ మీన్స్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది మనకు విశ్వ సత్యం. కాబట్టి మనము బ్లాంక్ లో మెయిన్ వర్బ్ ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి? రైజెస్. హౌ వి రైట్ ఆర్ హౌ వి చేంజ్ ద మెయిన్ వెర్బ్ ఇన్ ద బ్లాంక్? రైజెస్. ఇక్కడ మెయిన్ వెర్బ్ ని రైజెస్ అని రాయాలి. ఎందుకు రాయాలంటే దిస్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్. ద సన్ అనేది మనకు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ రైజెస్, రైజ్ కి మనము ఎస్ అనే సఫిక్స్ ని యాడ్ చేసాం. ఓకే, దట్స్ వై ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది విశ్వ సత్యం. కాబట్టి మనం దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద అర్త్ డాష్ మూవ్ అరౌండ్ ద సన్. This is also universal truth. That's why we have to change the main verb into moves. Moves అని ఎందుకు రాయాలి? This is also third person singular. ఇది కూడా the earth అనేది కూడా మనకు third person singular. That's why we have to change the main verb like this. ఇది కూడా మనకు విశ్వ సత్యమే. కాబట్టి మనము దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ద మూన్ డాష్ షైన్ అట్ నైట్. దిస్ ఈస్ ఆల్సో యూనివర్సల్ ట్రూత్. And also this is a third person singular. That's why we have to change the main verb like shines in the blank. ఓకే, ఇక్కడ మనం ఎలా రాయాలి? షైన్స్ అని రాయాలి. ఎందుకు రాయాలంటే ఇక్కడ ద మూన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ వాటర్ డాష్ బాయిల్ అట్ 0 degree centigrade. దిస్ ఈస్ ఆల్సో యూనివర్సల్ ట్రూత్ ఆర్ జనరల్ ట్రూత్. వాటర్ 100 degrees centigrade వద్ద బాయిల్ అవుతుంది అనేది మనకు విశ్వ సత్యం. కాబట్టి ఇక్కడ మనము మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి? బాయిల్స్. బాయిల్స్ అని ఎందుకు చేంజ్ చేయాలంటే దిస్ ఈజ్ ఆల్సో థర్డ్ పర్సన్ సింగులర్. ఇది ఇటు కిందకు వస్తుంది మనకు. కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మెయిన్ వర్బ్కి ఏం చేసాం? ఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేసాం. మామూలుగా అయితే మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని దేనికి యూజ్ చేస్తాము అంటే ప్రెజెంట్ హ్యాబిట్స్కి, యూనివర్సల్ ట్రూత్స్కి, ప్రెజెంట్ యాక్ట్స్కి, ఫ్యూచర్ యాక్ట్స్కి, అనౌన్స్మెంట్స్కి, ప్రోవర్బ్స్కి అండ్ కొటేషన్స్కి యూజ్ చేస్తామని సింపుల్గా చెప్పి మనము సింపుల్ ప్రెజెంట్ అయిపోయింది అని చెప్పవచ్చు. కానీ అది మీకు అంత డీటెయిల్గా ఉన్నట్టు అనిపించదు. కాబట్టి ప్రతి పాయింట్ని మీకు ఏం చేస్తున్నాను? డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో ఏం చేశాను? నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్రెజెంట్ హ్యాబిట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అలవాటుగా చేసే పనులు, రెగ్యులర్గా చేసే పనులు అని చెప్పి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నాను? జెండర్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మామూలుగా అయితే సింపుల్గా చెప్పి అందరూ దాదాపుగా అలాగే చెప్పేస్తూ ఉంటాం. ఏమని? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వీటికి ఉపయోగిస్తాము అని సింపుల్గా చెప్పేస్తాం. కానీ మీరు ఇంకా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని డీటెయిల్గా నేర్చుకోవాలని ప్రతి పాయింట్ని కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మన వీడియోస్ని రెగ్యులర్గా మధ్యలో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతిదిగా డీటెయిల్గా అర్థమవుతుంది. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తానంటే మీరు బాగా అర్థం చేసుకొని కొంచెం ఇంకా డీటెయిల్గా ఉండాలని మీకు ఈ విధంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనివర్సల్ ట్రూత్ ఆర్ జనరల్ ట్రూత్స్. ఇవన్నీ మనకు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ థర్డ్ పాయింట్ ఈస్
present acts. We must use simple present tense to indicate present acts or present situations. That means present acts ni, present situations ni మనం simple present లోనే యూజ్ చేయాలి. For example, India dash be a big country. This is present act. Be means here B form. ఇక్కడ B1 ఉందంటే దాన్ని B form గా భావించి టెన్స్ కి సంబంధించిన B form ను మనము యూజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ టెన్స్ అనుకోండి. ప్రెసెంట్ టెన్స్ లో మనకు వచ్చే B forms ఏమంటాయి? యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ. పాస్ట్ టెన్స్ అనుకోండి. పాస్ట్ టెన్స్ లో మనకు వచ్చే వర్బ్ ఫార్మ్స్ ఏమంటాయి? వాజ్ కానీ, వర్ కానీ ఉంటుంది. అట్లా సెంటెన్స్ ని చూడంగానే మనకు ఇది ఏ టెన్స్ కి సంబంధించిన సెంటెన్స్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం B form ని బ్లాంక్ లో యూజ్ చేయాలి. ఇండియా డాష్ బి ఏ బిగ్ కంట్రీ అంటే మనం ఇక్కడ B form ఏం రాయాలి? ఈజ్ రాయాలి. ఈజ్ ఎందుకు రాయాలి? ఇండియా అనేది సింగులర్. ఇండియా అనేది సింగులర్ కాబట్టి ఈజ్ రాస్తాం. అదే ప్లూరల్ అయితే ఆర్ రాస్తాం. ఇది ప్రెసెంట్ యాక్ట్ కాబట్టి మనము ఈజ్ కానీ ఆర్ కానీ యూజ్ చేస్తాం. దీన్ని చూడగానే మనకు ప్రెసెంట్ యాక్ట్ అని ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ పీపుల్ డాష్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దిస్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ యాక్ట్. దిస్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ సిచ్యువేషన్. ఎందుకని ప్రపంచం అంతా ఇప్పుడు ఇంగ్లీష్ అందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అది ప్రెసెంట్ యాక్ట్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? స్పీక్ అని రాయాలి. స్పీక్స్ అని ఎందుకు రాయకూడదు? సింపుల్ ప్రెసెంటే కదా. సింపుల్ ప్రెసెంట్ లో చెప్పాను కదా, ఇన్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ సింప్లీ వి యాడ్ ఎస్ ఆర్ ఎస్ టు ద మెయిన్ వెర్బ్. ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ ద లాస్ట్ వీడియో. బట్ వై వీ డోంట్ యాడ్ ఎస్ ఆర్ ఎస్ టు దిస్ వర్డ్ ఇన్ ద బ్లాంక్. ఈ వర్బ్ కి మనము ఎస్ అని కానీ ఎస్ అని కానీ ఎందుకు యాడ్ చేయడం లేదంటే పీపుల్ అనేది మనకు ప్లూరల్. పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ మెయిన్ వర్బ్కి ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేయాల్సిన అవసరము లేదు. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ present acts. Present acts also used in only simple present tense. You have to remember that. అర్థమవుతుందా? present acts ని కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ future acts. That means all the near future actions or planned actions should be expressed in simple present tense. అర్థమవుతుందా? అంటే నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ కానీ ప్లాన్డ్ యాక్షన్స్ కానీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ద పిఎం డాష్ విజిట్ ఏపీ నెక్స్ట్ వీక్. ఇది సింపుల్ ఫ్యూచర్ కి వస్తుంది. నెక్స్ట్ వీక్ అనగానే దిస్ ఈస్ కీవర్డ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ వీక్ ఈస్ కీవర్డ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ బట్ వీ యూజ్ ఇన్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఇన్ ఫ్యూచర్ యాక్ట్స్. వై? బికాస్ దిస్ ఈజ్ ప్లాన్డ్ యాక్షన్. ఇది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అంటే ఒక సీఎం కానీ ఒక పిఎం కానీ ఒక ఏరియాకి వెళ్ళాలంటే అది ఒక వారం ముందు లేకపోతే ఒక నెల ముందు షెడ్యూల్గా ఉంటుంది అనమాట. అంటే షెడ్యూల్ యాక్షన్స్ని ప్లాన్డ్ యాక్షన్స్ని అన్నీ కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఫ్యూచర్ యాక్షన్ చెప్పుకుంటాం. అర్థమవుతుందా? అంటే నెక్స్ట్ వీక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనము విల్ విజిట్ అని రాసామంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, ఆ పని జరగచ్చు జరగకపోవచ్చు అని అర్థం. అదే అలా కాకుండా ఫ్యూచర్ యాక్షన్స్ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో చెప్పినట్లయితే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా అది 100% ఆ యాక్షన్ జరుగుతుంది అనుకున్నప్పుడే మనము ఇలాంటి యాక్షన్స్ అన్ని కూడా మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో చెప్పుకుంటాం. ఓకే, దట్స్ వై వీ హ్యావ్ టు చేంజ్ ద మెయిన్ వెర్బ్ ఇన్ ద బ్లాంక్ యాజ్ విజిట్స్. అలా చేంజ్ చేయాలి, విజిట్స్గా చేంజ్ చేయాలి. ఎందుకని? ద పిఎం థర్డ్ పర్సన్ సింగులర్. దట్స్ వై we add s suffix to this main verb. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చేసాం? మెయిన్ వెర్బ్ కి s ని యాడ్ చేసాం. ఎందుకు యాడ్ చేసామంటే pm అనేది థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ he dash go to Chennai tomorrow. When you see tomorrow in the sentence you simply think that that is in simple future. There is no doubt at all. But if you go to Chennai 100% tomorrow then you will express such a kind of sentences or words in simple present tense. Okay, that's why we change the main verb in the blank as goes. He goes to Chennai tomorrow. ఇక్కడ ఏం చెప్తున్నాం? అతను రేపు చెన్నైకి వెళ్తాడు. If he express I will go to Chennai tomorrow, that means he may go or not to Chennai tomorrow. But if he express he goes to Chennai tomorrow, then you simply think that he goes to Chennai tomorrow 100%. అర్థమవుతుందా? ఈ బ్లాంక్లో విల్ గో అనేది కానీ యూజ్ చేసినట్లయితే అతను రేపు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ అన్నమాట. విల్ గో అనేది కానీ యూజ్ చేస్తే అతను రేపు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. అలా కాకుండా హీ గోస్ అన్నాడంటే అతను రేపు ఖచ్చితంగా చెన్నైకి వెళ్తాడు. ఇన్ దట్ కేసెస్ ఇన్ దట్ టైమ్ we have to express these kind of sentences in simple present tense. Okay, these are the examples of future acts. You have to listen. Have you understood what I say? The difference between these
ప్రజెంట్ యాక్షన్ ఎప్పుడు చెప్పుకోవాలి? ప్రజెంట్ యాక్ట్స్గా ఉండాలి, ప్రజెంట్ సిచ్యువేషన్స్గా ఉండాలి. అలాంటప్పుడు మనము ఇవి చెప్పుకుంటాం. వీటి విషయానికి వస్తే ఫ్యూచర్ యాక్షన్స్ని అంటే ప్లాన్డ్ యాక్షన్స్ని, షెడ్యూల్ యాక్షన్స్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకుంటాం. నేను రేపు సినిమాకి వెళ్తాను అని చెప్పాలనుకోండి, ఐ గో టు మూవీ టుమారో అంటాం. ఐ గో టు మూవీ టుమారో అని ఎప్పుడు చెప్తామంటే ఆల్రెడీ మనము మూవీ టికెట్ని బుక్ చేసుకునేస్తుండి రేపు మనం ఖచ్చితంగా వెళ్తాం అనుకుంటే అప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఫ్యూచర్ యాక్షన్స్ని చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? ఫ్యూచర్ యాక్షన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు చెప్పుకుంటామంటే అవి ప్లాన్డ్ యాక్షన్స్ అయినా అయి ఉండాలి, లేకపోతే షెడ్యూల్డ్ యాక్షన్స్ అయినా అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఫ్యూచర్ యాక్షన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ అనౌన్స్మెంట్స్. దట్ మీన్స్ ఫర్ అనౌన్స్మెంట్స్ వీ మస్ట్ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అనౌన్స్మెంట్స్ అన్నింటికి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద పార్క్ డాష్ ఓపెన్ అట్ 4 PM. దిస్ ఈస్ అనౌన్స్మెంట్. దట్స్ వై వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. హౌ టు చేంజ్ ద మెయిన్ వెర్బ్ ఇన్ ద బ్లాంక్? Opens. Why? Because this is third person singular. That's why we add suffix s to the main verb. Next, second one is the meeting dash start at 5 o'clock in the evening. This is also announcement. That's why we have to express in simple present tense. ఇది కూడా మనకు అనౌన్స్మెంటే కాబట్టి మనం దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేయాలి. హౌ టు చేంజ్ ద మెయిన్ వెర్బ్ ఇన్ ద బ్లాంక్? Starts. Why? Because this is also third person singular. These are the examples of announcements. మనం ఏం చేయాలి? అన్ని అనౌన్స్మెంట్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే యూజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ Proverbs and Quotations. All the proverbs and quotations must express only in simple present tense. Okay? Proverbs ni, quotations ni అన్నిటిని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ దట్ గ్లిటర్స్ డాష్ బి నాట్ గోల్డ్. బి అంటే అర్థమైంది బి ఫామ్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏదైతే వర్బ్ ఫామ్ సూటబుల్ అవుతుందో దాన్ని రాసుకుంటాం. ఇది ప్రెజెంట్ టెన్స్ లో మనం చెప్తాం కాబట్టి ఏముంటాయి? వస్తే ఈజ్ వస్తుంది, లేకపోతే ఆర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఈజ్ రాయాలి. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. కాబట్టి ఇది మనకు ప్రొవర్బ్ కాబట్టి దీన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకుంటాం. నెక్స్ట్, ఏ విన్నర్ నెవర్ డాష్ స్టాప్ ట్రైయింగ్. దిస్ ఈజ్ ఆల్సో కొటేషన్. దిస్ ఈజ్ ఆల్సో కొటేషన్. దట్స్ వై వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. హౌ టు చేంజ్ ద మెయిన్ వెర్బ్ ఇన్ ద బ్లాంక్? స్టాప్స్. వై వి చేంజ్ లైక్ దిస్? ఎందుకు మనము మెయిన్ వెర్బ్ ఈ విధంగా చేంజ్ చేసామంటే a winner, that is third person singular. That's why we add suffix s to the main verb. Have you understood what I say? These are also proverbs and quotations examples. And also cricket commentary, timetables, news headlines express only in simple present tense. Okay? Have you understood? Cricket commentary ni gaani, timetables ni gaani, news headlines ni gaani మనము simple present tense లోనే చెప్పుకోవాలి. Likewise, all these points are expressed only in simple present tense. That's why I said in the last video, what I said, 50% of spoken English depends on only simple present tense. ఎందుకంటే ఇవన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకోవాలి. ఏవేవి? ప్రెజెంట్ హ్యాబిట్స్ ని, యూనివర్సల్ ట్రూత్స్ ని, ప్రెజెంట్ యాక్ట్స్ ని, ఫ్యూచర్ యాక్ట్స్ ని, అనౌన్స్మెంట్స్ ని, ప్రోవర్బ్స్ ని, కొటేషన్స్ ని, క్రికెట్ కామెంటరీని, టైం టేబుల్స్ ని, న్యూస్ హెడ్లైన్స్ ని, వీటన్నిటిని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకోవాలి. కాబట్టి మేజర్ పార్ట్ ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి 50% ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, విత్ దిస్ వి జస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. In the next video we will discuss present continuous. See you later in the next video. Thank you for watching. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.